ఏవైనా సరే ఆ కార్డ్ యాక్టివ్లో ఉన్న వాళ్ళకి ఆ కార్డులో ఎవరి నేమ్స్ అయితే మెన్షన్ చేసి ఉంటాయో వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్ అవుతాయి. ఓకే, లేబర్ కార్డ్ ఎన్ని ఇయర్స్కి రెన్యువల్ చేసుకోవాలి తెలుసా? 5 ఇయర్స్కి, ఎవ్రీ 5 ఇయర్స్కి కార్డు చెక్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు వరకు ఎవరైనా చెక్ చేసుకోకపోతే మీ సేవకు తీసుకెళ్ళి చెక్ చేయించుకోండి. ఎందుకంటే 5 ఇయర్స్కి ఒకసారి ఖచ్చితంగా కార్డు రెన్యువల్ చేయించుకోవాలి. కార్డు యాక్టివ్లో ఉంటేనే మీకు ఇవన్నీ ఎలిజిబుల్ అవుతాయి. అందులో కంపల్సరీ మీ నేమ్స్ ఉండాలి. ఒకవేళ మీ ఫ్యామిలీలో ఎవరి నేమ్ అయితే అందులో మెన్షన్ చేసి లేకపోతే మీ సేవకు తీసుకెళ్ళి చెక్ చేయించుకొని యాడ్ చేయించుకోండి. ఓకే, ఈ కోర్స్కి మీకు ఏ విధమైన రూపాయైనా కలెక్ట్ చేయడం జరుగుతుందా? ఆన్లైన్లో మీరు ఏదైతే ఇంటర్ చదివేవాళ్ళు ఇంటర్ చదువుతున్నారు, డిగ్రీ చదివేవాళ్ళు డిగ్రీ చదువుకుంటూ మీ జనరల్ క్వాలిఫికేషన్ ఇంక్రీజ్ చేసుకుంటూ ఎడిషనల్ క్వాలిఫికేషన్గా ఈ కోర్స్ తీసుకోవడం జరుగుతుంది. లేదు అంటే మీరు ఈ ఏదైతే మీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకున్నాక ఫర్దర్గా నెక్స్ట్ ఒక 6 మంత్స్ దీనికి కేటాయించాల్సి ఉంటుంది. ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలి, 6 మంత్స్ కోచింగ్ తీసుకోవాలి. దానికి మీరు పేమెంట్ మినిమం మీరు తీసుకునే కోర్సు 20,000 నుంచి 1 lakh వరకు పే చేయాల్సి ఉంటుంది. మనం గూగుల్లో చెక్ చేసుకోవచ్చు ఏ డేటా సైంటిస్ట్ మనకి తీసుకోవడానికి ఖర్చు ఎంత అవుతుంది అనేది ఒకసారి మీరు గూగుల్ చేసినా కానీ దాంట్లో మీకు కొన్ని ఇన్స్టిట్యూట్స్ పేర్స్ వస్తాయి. ఆ నేమ్స్ దగ్గర మీకు ఎంతైతే అమౌంట్ వాళ్ళు కలెక్ట్ చేస్తారో చెప్తారు, అవును కదా? అటువంటి కోర్సులు కూడా మనకి ఏ విధమైన సింగిల్ ఎంపీ కూడా మన దగ్గర నుంచి కలెక్ట్ చేయకుండా గవర్నమెంట్ నుంచి ఫ్రీగా ఇస్తున్నారు. దీని ఉద్దేశం ఏంటంటే లేబర్ కార్డు కలిగి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలు మళ్ళీ తిరిగి ఆ లేబర్ కార్డు జోలికి వెళ్ళకూడదు. వాళ్ళంతటా వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. వాళ్ళ ఉద్యోగం సంపాదించుకుని వాళ్ళ పేరెంట్స్కి ఆ లేబర్ కార్డుతో కూడా పని లేకుండా వాళ్ళని మంచిగా చూసుకోవాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. తల్లిదండ్రులు ఏం పని చేసినా కానీ మనం అదనంగా నైపుణ్యాన్ని ఇంప్రూవ్ చేసుకొని భవిష్యత్తులో మనం ఉన్నతమైనటువంటి నిపుణతతో కూడినటువంటి ఉద్యోగం తీసుకోవాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. కాబట్టి ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా మీ నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ప్రభుత్వం దానికి సిద్ధంగా ఉంది, ఖర్చు పెట్టి మీకు నైపుణ్యాన్ని అందించడానికి. కావాల్సిందల్లా మీకు శ్రద్ధ, ఉత్సాహం ఉంటే బంగారు భవిష్యత్తు మీకు ఉంటుంది. మనకి లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రత్యేకంగా మిమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించి మీ అభివృద్ధి కోసం, మన కుటుంబాల అభివృద్ధి కోసం ఇంత శ్రద్ధ తీసుకోవడం నిజంగా వాళ్ళకి మనం కృతజ్ఞత తెలియజేయాల్సిందే. మన చప్పట్లతోని మనం కృతజ్ఞత వాళ్ళకి తెలియజేద్దాం. ఈ అవకాశాన్ని మనం వినియోగించుకోవాలి. వాళ్ళకు కూడా ఎప్పుడు సంతోషంగా ఉంటుందంటే మనం ఏదన్నా సౌకర్యం అందించినప్పుడు దాన్ని ఉపయోగించుకొని అభివృద్ధిలోకి వస్తే నిజంగా అందరూ సంతోషిస్తారు. కాబట్టి ఈ సందర్భంగా నేను విద్యార్థులందరికీ ఒకటి మనవి చేస్తున్నా, ఇటువంటి సౌకర్యాన్ని ఉపయోగించుకొని మీ నైపుణ్యాన్ని పెంచుకొని రాబోయే కాలంలో మంచి నైపుణ్యం కలిగినటువంటి ఉద్యోగాలు చేసుకోవాలని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్.